ఆయన సన్నిధికి రావడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి అవకాశమును బట్టి దేవునికి స్తోత్రములు కలుగునుగాక. మరి చిన్న ప్రార్థన చేసుకొని మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు. అనుదిన స్తుతి నైవేద్యము అనేటటువంటి కార్యక్రమాన్ని అయా మీ ఉన్నతమైనటువంటి ప్రణాళికను బట్టి మీరు మాకు ఇచ్చినటువంటి తరుణము దినమంతులు అనేక కార్యక్రమాల్లో నడిచి వచ్చాం. దయతో ఎక్కడైనా నేను గాయపరిస్తే మమ్మల్ని క్షమించండి దేవా. మీ రక్తము చేత మమ్మల్ని కడగండి. మరొకసారి ఇప్పుడు జరగబోతున్నటువంటి ఆరాధన అంతటి మీద మీ అభిషేకమును కుమ్మరించండి. మీ ఆత్మకార్యం జరిగించండి. సకల పొంచి ఉన్న చీకటి దురాత్మంధకార దయ్యపు ప్రేతాత్మ శక్తులను మీరు మాకు ఇచ్చిన అధికారమును బట్టి యేసుక్రీస్తు శక్తియుత నామమున గద్దిస్తూ బంధిస్తూ మీ ప్రసన్నతను అందరి మీద కుమ్మరించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసు నామమున ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. రైట్, దేవునికి స్తోత్రం. సరే, సౌండ్ పెంచి చూడు. రైట్, హల్లెలూయా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన అనుబంధము 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 విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా, నా స్థితి అందునా సంపన్న స్థితి అందునా, దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా, నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి ఉండునే, నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి ఉండునే. నిత్యము ఆరాధనకు నాదారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెదయ్యా. నిత్యము ఆరాధనకు నాదారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెదయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా, బలహీనతలయందునా అవమానములయందునా, బలహీనతలయందునా అవమానములయందునా, కృంగినను నీ కృప కలిగి ఉండునే, పాడినను కృంగినను నీ కృప కలిగి ఉండునే. నిత్యము ఆరాధనకు నాదారమా, స్తోత్ర
బలులు నీకే అర్పించెదను యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెదను యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. సియోను శాలేము మన నిత్య నివాసము, సియోను శాలేము మన నిత్య నివాసము. చేరుటయే నా ధ్యానము, ఈ ఆశ కలిగి ఉండునే. చేరుటయే నా ధ్యానము, ఈ ఆశ కలిగి ఉండునే. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెదను యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించెదను యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. రాగాలలో అనురాగాలు కురిపించిన అనుబంధము, 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 విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. నమ్మదగిన దేవా, నిత్యుడవు యెహోవా, నమ్మదగిన దేవా, నిత్యుడవు యెహోవా, నమ్మదగిన దేవా, స్తుతికి పాత్రుడా, సత్యవంతుడా, నా ప్రాణనాథుడా. స్తుతికి పాత్రుడా, సత్యవంతుడా, నా ప్రాణనాథుడా. నమ్మదగిన దేవా, నిత్యుడవు యెహోవా, నమ్మదగిన దేవా. భూనభములు మారినా మారని కరుణామయ, భూనభములు మారినా కరుణామయ, కరిగిపోని పెన్నిది గద నాకు నీ మహాకృప, కరిగిపోని పెన్నిది గద నాకు నీ మహాకృప. నమ్మదగిన దేవా, నిత్యుడవు యెహోవా, నమ్మదగిన దేవా. కోటి నదులు చాలవు నీ ప్రేమ జ్వాలనార్పను, కోటి నదులు చాలవు నీ ప్రేమ జ్వాలనార్పను. ఊహలకును అందరయ్య నీదు ప్రేమ మాధురి, ఊహలకును అందరయ్య నీదు ప్రేమ మాధురి. నమ్మ
నమ్మదగిన దేవా, నిత్యుడవు యెహోవా, నమ్మదగిన దేవా. లెక్క కందవయ్యనా ఘోరమైన నేరముల్, లెక్క కందవయ్యనా ఘోరమైన నేరముల్, కొలత కందదయ్య నీవు సంగిన క్షమాపణ, కొలత కందదయ్య నీవు సంగిన క్షమాపణ. నమ్మదగిన దేవా, నిత్యుడవు యెహోవా, నమ్మదగిన దేవా. శిల సమానమైన నా విలువలేని బ్రతుకును, శిల సమానమైన రమ్యముగను మలచినావు పరమ శిల్పకారుడా, రమ్యముగను మలచినావు పరమ శిల్పకారుడా. నమ్మదగిన దేవా, నిత్యుడవు యెహోవా, నమ్మదగిన దేవా. స్తుతికి పాత్రుడా, సత్యవంతుడా, నా ప్రాణనాథుడా. స్తుతికి పాత్రుడా, సత్యవంతుడా, నా ప్రాణనాథుడా. నమ్మదగిన దేవా, నిత్యుడవు యెహోవా, నమ్మదగిన దేవా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రిస్మస్ వాతావరణం కూడా మనం ఎంటర్ అయ్యాం. కొన్ని క్రిస్మస్ పాటలు పాడడం కూడా మరి అనేకులు పాట రాని వారు నేర్చుకుంటారు. తర్వాత మనం కూడా కొంత ఒక పాటను ప్రాక్టీస్ చేసిన వాళ్ళం అవుతాం. హల్లెలూయా. పశుశాలలోని పాడదాం. 450 సతదేవాచన పాటల పుస్తకంలో 450 పాట. పశుశాలలో నీవు పవలించినావా, పరమాత్ముడవే నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. పశుశాలలో నీవు పవలించినావా, పరమాత్ముడవే నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. చిరుప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే వాదములో, చిరుప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే వాదములో, స్థలమైన లేదే జన్మకు, స్థలమైన లేదే జన్మకు. కలవంతే సర్వా లోకము, కలవంతే సర్వా లోకము. పశుశాలలో నీవు పవలించినావా, పరమాత్ముడవే నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. స్థాపించలేదే తరగతులు, ప్రతి చోట చూడా నీ పలుకే. స్థాపించలేదే తరగతులు, ప్రతి చోట చూడా నీ పలుకే. ధరింపలేదే ఆయుధం, ధరింపలేదే ఆయుధం. వశమాయే జనుల హృదయాలు, వశమాయే జనుల
పశుశాల హృదయాలు పశుశాలలో పవలించిన పరమాత్ముడవే నీవు పసిబాలుడవు కావు పసిబాలుడవు కావు పాపంబు మోసి కలువరిలో ఓడించినావే మరణమును పాపంబు మోసి కలువరిలో ఓడించినావే మరణమును మేఘాలలోన వెళ్ళినావు మేఘాలలోన వెళ్ళినావు త్వరలోనే భూమికి తరలుతున్నావు త్వరలోనే భూమికి తరలుతున్నావు పశుశాలలో అవలించినావా పరమాత్ముడవే నీవు పసిబాలుడవు కావు పసిబాలుడవు కావు పశుశాలలో నీవు పవలించినావా నీవు పసిబాలుడవు కావు పశుబాలుడవు కావు పశుశాలలో నీవు పవలించినావా. హల్లెలూయా. 446 ఇప్పుడు మనకు చాలా సుపరిచితమైన పాట. ఇజ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నొందునుగాక ఇజ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నొందునుగాక యాశ్రితులౌతన జనులకు దర్శన యాశ్రితులౌతన జనులకు దర్శన ఆత్మ విమోచన కలిగించే ఆత్మ విమోచన కలిగించే ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నొందునుగాక Thank you, Holy Spirit, Lord. ఎంతో స్తుతి నొందునుగాక తన దాసుడు దావీదు గృహంబున ఘనరక్షణ శృంగమునిచ్చే తన దాసుడు దావీదు గృహంబున ఘనరక్షణ శృంగమునిచ్చే మన శత్రువులకు ద్వేషుల నుండియో మన శత్రువులకు ద్వేషుల నుండియో మనలను బాగి రక్షణనిచ్చే మనలను బాగి రక్షణనిచ్చే ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నొందునుగాక దీనిని గూర్చి ప్రవక్తల నోట దేవుడు పలికించెను దొల్లి దీనిని గూర్చి ప్రవక్తల నోట దేవుడు పలికించెను దొల్లి మానక
మన పితరుల కరుణింపగా మానక మన పితరుల కరుణింపగా మహిలో నిబంధన చేసే మహిలో నిబంధన చేసే ఇజ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నందును గాక జనకండగుల అబ్రాహాముతో సినయా ప్రమాణము దరచి జనకుండగున అబ్రాహాముతో సినయా ప్రమాణము దరచి మనము విరోధుల నుండి విమోచన మనము విరోధుల నుండి విమోచన గని నిర్భయులా మైనగా గని నిర్భయులా మైనగా ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నందును గాక ఆయన సన్నిధానమునందు నతి శుద్ధిగా నీతిగనుండా ఆయన సన్నిధానమునందు నతి శుద్ధిగా నీతిగనుండా పాయక తన సేవను నిత్యంబును పాయక తన సేవను నిత్యంబును జయగ నీరాక్షణ నిచ్చే జయగ నీరాక్షణ నిచ్చే ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నందును గాక రనో శిశువా దేవుని దీర్ఘ దర్శివ నేడు పేరుందెదవు ధరనో శిశువా దేవుని దీర్ఘ దర్శివ నేడు పేరుందెదవు పరమేశ్వరుని వాత్సల్యతతో పరమేశ్వరుని వాత్సల్యతతో పాప విముక్తి ప్రజలుందా పాప విముక్తి ప్రజలుందా ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నందును గాక మానవ రక్షణ జ్ఞానము సంగజ మార్గము సిద్ధ పరచుటకై మానవ రక్షణ జ్ఞానము సంగజ మార్గము సిద్ధ పరచుటకై దీన మనసుతో ప్రభునకు ముందు దీన మనసుతో ప్రభునకు ముందు గానడిచెదవు భయభక్తి గానడిచెదవు భయభక్తి ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నందును గాక ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నందును గాక యాత్రికులౌతన
జనులకు దర్శన యాజకులౌతన జనులకు దర్శన ఆత్మ విమోచన కలిగించే ఆత్మ విమోచన కలిగించే ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నందునుగాక ఇశ్రాయేలీయుల దేవుండే ఎంతో స్తుతి నందునుగాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రక్షకుడు దయించినాడంట పాట అవుతుంది కదా, ఇదే పక్క 447. రక్షకుడు దయించినాడట మన కొరకు బరమా, రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా, రక్షకుండు దయించినాడట. రక్షకుండు దయించినాడు రారెగొల్లబోయలారా, రక్షకుండు దయించినాడు రారెగొల్లబోయలారా, తక్షణమున పోయి మన నీరి రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా, రక్షకుండు దయించినాడట. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు, దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాడు, యెహోవా మన దిక్కులేని చూచినాడు, రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా, రక్షకుండు దయించినాడట. గగనము నుండి దిగి గనుడు చెప్పే వారికి మిగుల సంతోష వార్త, రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా, రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా, రక్షకుండు దయించినాడు రారెగొల్లబోయలారా, రక్షకుండు దయించినాడు రారెగొల్లబోయలారా, తక్షణమున పోయి మనని రక్షకుండు దయించినాడట మన కొరకు పరమా, రక్షకుండు దయించినాడు. హల్లెలూయా. శాతం క్రిస్మస్ సాంగ్స్ అన్నీ కూడా మరి జానపద కోవకు చెందినటువంటి పాటలే ఎక్కువగా ఉంటాయి. ఏదో మన సంవత్సరంకి ఒకసారి కాకుండా మధ్యలో మధ్యలో పాడుకుంటే కూడా అవి మనకు కొంచెం కంఠపాఠంగా రాగాలు దొరుకుతాయి. హల్లెలూయా. 601 వాడు. వార్చన గురించి 601. దైవం బౌశ్రీయేసువా మర్మం బైన మానవా, నీదో మహాత్మ్యం జన్మా ప్రభావం ఎరుగాకయే జంపిరే. ఓ దైవం శ్రీయేసువా మర్మం బైన మానవా, నీదు మహాత్మ్యం జన్మా ప్రభావం ఎరుగాకయే జంపిరే. దైవం శ్రీయేసువా పావాను
పాపివంతు ఎంచిరే పాపివంతు నిన్నెడా పావానునిగా తీర్తురే పావానుండాలోకుడు పాపివంతు ఎంచిరే పాపివంతు నిన్నెడా పావానునిగా తీర్తురే తీర్పును పొంది తీర్పారివైన తీర్పును పొంది తీర్పారివైన నా రక్షక యేసువా ఓ దైవం శ్రీ యేసువా ధర్మం వైన మానవా నీదు మహాత్మ్యం జన్మా ప్రభావం ఎరుగాకయే జంపిరే ఓ దైవం శ్రీ యేసువా సిలువాలోని త్యాగము విలువ తండ్రి మెచ్చనే పాపి విమోచనంబును పరమంగీకరించెనే సిలువాలోని త్యాగము విలువ తండ్రి మెచ్చనే పాపి విమోచనంబును పరమంగీకరించెనే మరణంబు పొందా జీవంబు పూటె మరణంబు పొందా జీవంబు పూటె నా రక్షక యేసువా దైవం శ్రీ యేసువా మరణమైన మానవా నీదు మహాత్మ్యం జన్మా ప్రభావం ఎరుగాకయే జంపిరే ఓ దైవం శ్రీ యేసువా ధర్మమైన మానవా నీదు మహాత్మ్యం జన్మా ప్రభావం ఎరుగాకయే జంపిరే ఓ దైవం శ్రీ యేసువా హల్లెలూయా. చివరిగా ఒక పాట మనం పాడి దేవుని నామమున అయ్యారు 14 బ్రతుకు వాడను నేను కదా బ్రతుకు వాడను అది వాడము కట్టి వాడము కట్టి చాలా కాలం పెట్టింది పాట కట్టి వాడము నావికా ఆదుకో నాయక ఆదుకోవయ్యా నా సహాయక చేరుకోవయ్యా నావిక ఆదుకోవయ్యా ప్రియ నావిక యేసు నాయక ఆదుకోవయ్యా నా సహాయక చేరుకోవయ్యా నావిక తరిమెను నను నా దోష సమూహము దొరికితి దోషినై నీవు కాంతిలో తరిమెను నను నా దోష సమూహము దొరికితి దోషినై నీవు కాంతిలో తల ఎక్కదని అని అవమాన
కృంగదీసెను ఆదుకోవయ్యా నావికా ఆదుకోవయ్యా ప్రియ నావికా యేసు నాయక ఆదుకోవయ్యా నా సహాయక చేరుకోవయ్యా నావికా నా హృదయము ధైర్యము కోల్పోయేను వేదన చేనా ఆశయుడిగెను నా హృదయము ధైర్యము కోల్పోయేను వేదన చేనా ఆశయుడిగెను రోజు కను కన్నీరే మిగులని కడుబీరనైతిని రోజు కను కన్నీరే మిగులని కడుబీరనైతిని ఆదుకోవయ్యా నావికా ఆదుకోవయ్యా ప్రియ నావికా యేసు నాయక ఆదుకోవయ్యా నా సహాయక చేరుకోవయ్యా నావికా దారుణమగు ఈ ఊబిలో నుండి దరి చేరగా బహుగా పోరాడితి దారుణమగు ఈ ఊబిలో నుండి దరి చేరగా బహుగా పోరాడితి నా బలమంతయు విఫలము కాగా నీ కొరకే వేచితి నా బలమంతయు విఫలము కాగా నీ కొరకే వేచితి ఆదుకోవయ్యా నావికా ఆదుకోవయ్యా ప్రియ నావికా యేసు నాయక ఆదుకోవయ్యా నా సహాయక చేరుకోవయ్యా నావికా ఆదుకోవయ్యా ప్రియ నావికా యేసు నాయక ఆదుకోవయ్యా నా సహాయక నాయక నా సహాయక యేసు నాయక నా సహాయక నావికా ఆదుకోవయ్యా ప్రియ నావికా యేసు నాయక ఆదుకోవయ్యా నా సహాయక చేరుకోవయ్యా నావికా ఆదుకోవయ్యా ప్రియ నావికా యేసు నాయక యేసు నాయక ఆదుకోవయ్యా నా సహాయక యేసు నాయక నా సహాయక యేసు నాయక నా సహాయక ఆదుకోవయ్యా దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి దేవుడు మనకిచ్చినటువంటి ఈ మంచి తరుణంలో ఇంతవరకు మనం పాటల ద్వారా దేవుని నామాన్ని ఘనపరిచినాము. కొద్ది నిమిషములు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 10
14-15 వచనాలు చదువుతున్నాను. పెద్దలు హస్తనిక్షేపణము చేయగా ప్రవచనములను నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి యందే సాధకము చేసుకొను. చదవమని లేఖన భాగము దేవుడు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, క్రైస్తవ జీవితంలో మన విశ్వాసము బలముగా ఉండాలంటే దెర్ ఆర్ 3 మేజర్ రీజన్స్ షుడ్ వి ఫాలో. వాట్ ఆర్ దట్ అంటే, ముగ్గురు మీద మనకు విశ్వాసం ఉండాలి. ఒకటి ఏంటంటే, శాస్త్రం పట్ల మనకు విశ్వాసం ఉండాలి. శాస్త్రం పట్ల విశ్వాసం ఉండాలి. మనం నమ్మిన దేవుని పట్ల మనకు విశ్వాసము ఉండాలి. మనం వెంబడిస్తున్న నాయకుని పట్ల మనకు విశ్వాసం ఉండాలి. దీస్ 3 మేజర్ ఫెయిత్ కెన్ డూ వండర్స్. కొన్ని నీళ్ళు బెట తండ్రి. దేవునికి స్తోత్రం. ఏంటంటే ఏం చెప్పాను నేను? దేవుని మీద విశ్వాసము, శాస్త్రం మీద విశ్వాసము, తర్వాత లీడర్ మీద విశ్వాసం. ఫేత్ అపాన్ లీడర్, ఫేత్ అపాన్ వర్డ్ ఆఫ్ గాడ్. ఈ 3 చాలా కీలకమైనటువంటివి మన జీవితంలో. ఇంకా వేరే దానిపైన విశ్వాసం ఉన్నా లేకపోయినా డజంట్ మ్యాటర్ అండి. దేవుడు మేబీ మనకు ఏదైనా ఒక అనారోగ్య సమస్య ఉండొచ్చు, స్వస్థపరుస్తాడా లేదనేది దట్స్ కంప్లీట్లీ ఎంటైర్ ఈజ్ పర్సనల్. ఆయన చిత్తం. ఆయన కొంతమందిని స్వస్థపరచడానికి చూస్తాడు, కొంతమందిని అట్లనే ఉంచుతాడు. సారేపతను గ్రామంలో ఎంతోమంది విధవరాలు ఉన్నను, ఒక విధవరాల దగ్గరికి ఏలియా పంపబడలేడా అంటాడు. ఎంతోమంది కుష్ఠరోగులు ఉన్నను, మరి నయమాను అనేటటువంటి ఒక కుష్ఠరోగి మాత్రమే. అంటే ఎవరికొకరికి దేవుడు తన మిరాకిల్ జరిగిస్తాడు. ఇది అవసరం అనుకుంటే చేస్తాడు. కానీ మన విశ్వాసాన్ని బట్టి మనకు స్వస్థతలు కొన్నిసార్లు జరగకపోవచ్చు. కానీ మన విశ్వాసంకు కలిగే పరీక్ష, ఈ 3 విషయాల్లో పరీక్ష వస్తుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, నువ్వు నమ్మిన దేవుని మీద నీకు ఆ విశ్వాసమును తొలగించడానికి పరీక్ష వస్తుంది. ఇది మొదటి విషయం. దేని మీద? మనం నమ్మిన దేవుని మీద మన విశ్వాసానికి పరీక్ష వస్తుంది. రెండవది, నమ్ముతున్న మన గ్రంథం మీద మన విశ్వాసానికి పరీక్ష వస్తుంది. మనం వెంబడిస్తున్నటువంటి నాయకుని మీద మన విశ్వాసానికి పరీక్ష వస్తుంది. ఈ 3 మేజర్ అనమాట. చాలామంది ఈ విషయాలు చెప్పరు. నువ్వు నమ్ము, నీవు ఆశీర్వదించబడతావు. నువ్వు నమ్ము, దేవుడిని స్వస్థపరుస్తాడు. నువ్వు నమ్ము, నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. నువ్వు నమ్ము, నీకు పెళ్ళి అవుతుంది. నువ్వు నమ్ము, నీకు పిల్లలు అవుతారు. నువ్వు నమ్ము, నీకు విడాకులు అవుతాయి అని చెప్తారు. అంటే నమ్ముట నీ వలన అయితే నమ్మనికి సమస్తం సాధ్యమా చెప్పేసి అడ్డమైన నమ్మిపిస్తున్నారు. అవన్నీ జరిగినా జరగకపోయినా పెద్ద నష్టం లేదు. మనకు పెళ్ళి కాకపోయినా పెద్ద నష్టం లేదు, మనకు విడాకులు అయినా పెద్ద నష్టం లేదు. సమాజానికి ఏ మేలు చేకూరుతుందో చెప్పండి. కానీ మనం ఈ లోకంలో వేటిని నమ్మినా నమ్మకపోయినా మనం నమ్మాల్సినటువంటి ఈ 3 ప్రాముఖ్యమైన విశ్వాసాలు మనం ఎప్పుడు గట్టిగా పట్టుకోవాలి. అందుకే నా వల్ల వినినటువంటి వాక్యమును మీరు గట్టిగా పట్టుకొని అంటాడు పౌలు. మీరు వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకున్నట్లు అంటాడు. అంటే మనకు బైబిల్ మీద ప్రచండమైనటువంటి విశ్వాసం ఉండాలి. వాక్యము ఏదైనా చెప్పిండు దేవుడు అంటే కంప్లీట్లీ ఇట్ విల్ బి హ్యాపెన్. ఖచ్చితంగా అది ఏదో ఒక సందర్భంలో జరుగుతుంది. ఆకాశం భూమి గతించిన ఆయన మాటలు ఎంత మాత్రము గతించవు. ఇట్ విల్ బి రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. అది మన జీవితంలో ఖచ్చితంగా అది ఒక సందర్భంలో నెరవేరేటటువంటి మూమెంట్. వాక్యం. దేవుని బిడ్డలారా, దేవుని మీద మన విశ్వాసము బలమైన విశ్వాసము ఉండాలి. మనం నమ్మిన క్రీస్తు ఎడల ఉన్న సరళతను తొలగించడానికి అపవాది ఎన్నో రీతులుగా ప్రయత్నాలు చేస్తాడు. ఏంటంటే, క్రీస్తు మీద మీకున్న విశ్వాసమును తొలగించుటకు సాతాను ఎన్నో విధాల ప్రయత్నాలు చేస్తాడంటాడు. 11వ అధ్యాయము కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, దయచేసి మీరు మరి 3వ వచనం కనుక గమనించినట్లయితే ఏమంటాడు ఇక్కడ? క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి, అపవిత్రత నుండి ఎట్లయినను ఏంటండి? క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో. అంటే మన విశ్వాసం ఆయన మీద నుంచి తొలగించడానికి సాతాను
శత విధాల ప్రయత్నాలు చేయువాడై ఉన్నాడు. ఏంటండి, యోహాను సువార్త 14వ అధ్యాయములో మీరు గమనించినట్లయితే యేసు ప్రభు ఏమన్నాడు? మొదటి వచనంలో, దేవుని యందు నమ్మకముంచి ఉన్నారు, నా యందు కూడా నమ్మకముంచండి. ఏంటండి, నీ హృదయమును కలవరా పడనేయకూడదు, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. దేవుని యందు విశ్వాసం అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, దేవుడు అనేటటువంటి భావన అందరికీ ఉన్నది. మనం అందుకే ఎప్పుడు కూడా మనం పరమత దూషణ చెయ్యం. మన నాయకుడు మనకు అది నేర్పించలేడు. మనం పరమత పట్ల చాలా మరి పేషెన్స్ కలిగి ఉంటాం. వారు నమ్మినటువంటి దేవుణ్ణి మనం ఎంతో గొప్ప చేస్తాం. ఎవరి విశ్వాసాలు వారి అండి. చనిపోయిన తర్వాత వాట్ ఈస్ ద రియల్ అనేటటువంటిది ఎవ్రీబడి నోస్ దట్. వాట్ ఈస్ ద రియల్? ఇట్ మే బి జీసస్ ఈజ్ రియల్. ఆఫ్టర్ డెత్ యూ విల్ ఎన్లైటన్. అప్పుడు వాడు ఖచ్చితంగా రియలైజేషన్ వస్తుంది. మేబీ నువ్వు నమ్ముతున్న దేవుళ్ళే రియల్ అనుకోని అప్పుడు నాకైనా ప్రత్యక్షత, అరే నేను పొరపాటు చేసినటువంటి భావన భూమి మీద రాకపోయినా చచ్చిపోయిన తర్వాతైనా ప్రతి మనిషి కలుగుతుంది అనమాట. ఈ కారణాన్ని బట్టే మనం ఎవరికి ఫోర్స్ లేదు. మనం స్వార్థ ప్రకటించాలనుకున్నాం, ప్రకటిస్తున్నాం. ఎవరికి బలవంత పెట్టింది లేదు, బలవంత మత మార్పిడి చేసింది అసలే లేదు. అది క్రైస్తవ ఫిలాసఫీకి కంప్లీట్గా వ్యతిరేకమైనటువంటి సిద్ధాంతం. బలవంతంగా యేసుప్రభు ఎక్కడ ఎవరిని కన్వర్ట్ చేసేది లేదు. మీరు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి అనేది బలవంతం చేయడమా? మీరు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి అన్నాడు. దెర్ వాజ్ ఏ లిబర్టీ. వారికి ఉన్నటువంటి స్థితిలో శిష్యులకంతా ఆయన స్వేచ్ఛను ఇచ్చిండు. చాలామంది వెళ్ళిపోయారు. 72 మంది శిష్యులు వెళ్ళిపోయారు మొదటి శతాబ్దంలోనే యేసుప్రభు జీవించిన కాలంలో. అయినా యేసుప్రభు ఎవరిని బలవంతం చేయలే. మీరు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి మిగిలిన 11 మందిని చూసి. కాబట్టి యేసుప్రభుల వారు ఎక్కడ బలవంత చేసినట్లుగా లేదు ఎవరిని కూడా. ఆయన దగ్గర కుష్ఠరోగులు వస్తే బాగు చేసిండు, కుంటివారు వస్తే నడకనిచ్చిండు, మరి ఎన్నో రోగాలను బాగు చేసిండు, దీవించబడ్డారు. 9 మంది మరి అటే వెళ్ళిపోయారు దీవించబడి. అయినా వారికి బలవంత పెట్టలే. ఎందుకు మీరు స్వస్థత పొంది రాలేదు తిరిగి అని చెప్పేసి యేసుప్రభు అడగండి. ఒకడు వచ్చిండు కృతజ్ఞత కలిగి, అది చాలా అనుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసుప్రభు శరీరధారణ దినాల్లో ఎక్కడ కూడా ఆయన ఎవరిని బలవంత పెట్టింది అనేది లేదు. కాబట్టి ఇక్కడ ఏమన్నా నా యందు విశ్వాసం ఉంచండి. ఏంటంటే ఫేత్ అపాన్ జీసస్, ఫేత్ అపాన్ వర్డ్ ఆఫ్ గాడ్, ఫేత్ అపాన్ లీడర్. ఈ 3 విషయాల్లో సాతాను టార్గెట్ మన మీద ఉంటుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 విషయాల్లో మన మీద దుష్టుడు ఈ 3 జోన్లలో మన విశ్వాసాన్ని చెరపడానికి వాడు ప్రయత్నాలు చేయబడి ఉన్నాడు. అవ్వ విశ్వాసము దేవుని మీద లేకుండా వాడు చెరిపిండు. దేవుని మీద నుంచి విశ్వాసం వాని మీదకి పోయింది. ఈ పండు తినదినమున నిశ్చయముగా మీరు దేవదూతల వల్ల వీని నమ్మింది. సాధారణ మనం నమ్మొద్దు. వాడు చాలా మంచి మాటలు చెప్తాడు, మనకు చాలా ఆశీర్వాదకరమైన మాటలు చెప్పువాడై ఉన్నాడు. అయినా వాని మాటలు నమ్మొద్దు. అవి నిజమే కావచ్చు. వాని మీద ఏందండి మన నమ్మకం? వాడేవాడు? వాడు ఒక అబద్ధీకుడు, ఆది నుండి నరహంతకుడు, సత్యమందు నిలిచిన వాడు కాదు. వాడు ఎన్ని మాటలు చెప్తే వాని మాటలు ఇట్లా నమ్ముతున్నాడు? వాడు మంచి మాటలు చెప్పొచ్చు, వాస్తవాలే చెప్పొచ్చు, వాడు నిజాలు చెప్పొచ్చు వాడు. అయినా వాని మాటలు నమ్మొద్దు. మన విశ్వాసం దేవుని మీద ఉండాలి, దయ్యం మీద ఉండొద్దు. చాలామందికి దయ్యం మీద విశ్వాసం. ఫలానా ప్లేస్లో దయ్యాలు ఉన్నాయంటే అక్కడికి పోరేవాడు. ఫలానా శ్మశాన వాటికలో, ఫలానా మర్రి చెట్టు కింద, లేకపోతే పలానా ఇంట్లో దయ్యాలు ఉన్నాయంట అంటే ఎవరు ఎంత విశ్వాసం దయ్యాల మీద మనుషులకు. మనకు వాని మీద విశ్వాసం ఉండదు. వాడు కూడా బచ్చగాడాడు. నువ్వు నిజంగా దేవుని ఆత్మచేత నింపబడితే సాతాను నీ ముందు ఒక స్మాల్ ఫిగర్. వాడు నీకు వాడు టార్గెటే కాదు అసలు. మన దేవుని అభిషేకం ముందు వాడెంత? మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వానిని జయించి ఉన్నారు. అవర్ విక్టరీ డిపెండ్స్ అపాన్ జీసస్ క్రైస్ట్, నాట్ అవర్ డివోషన్. నువ్వు కలిగి ఉన్నటువంటి భక్తి మీద ఆధారపడి లేదు దేవుని బిడ్డరా. కాబట్టి మన విశ్వాసముకు మనము ఈ 3 విషయాల్లో ఏం చేయాలంటే సాధన చేయాలి. హల్లెలూయా. వి షుడ్ ప్రాక్టీస్ దీస్ 3 things ఇన్ అవర్ లైఫ్. ఇక్కడ ఏమన్నాడు పేతురు రాసినటువంటి పత్రికలు అంటే, నీవు సాధనము చేయాలి. వీటి అందే సాధకము చేసుకొనుము, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటి అందే సాధకము చేయుము అన్నాడు. ఏంటండి 7వ వచనము, మరి ఈ 6వ అధ్యాయంలో కూడా అంటాడు ఆ మాట. 6వ అధ్యాయము దయచేసి 5వ వచనములో, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి గొప్ప లాభసాధకం అనుకున్న మనుషుల వ్యర్థ వివాదములను గూర్చి, ఏంటండి వ్యర్థ వివాదములు కలుగుచున్నవి, సంతృప్తి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప. ఏ దైవభక్తి చెప్పండి?
సంతుష్టి అంటే సాటిస్ఫాక్షన్. ఏంటంటే మన జీవితంలో ఆ సాటిస్ఫాక్షన్ ఉండాలి. భక్తిలో నువ్వు కలిగిన దాంతో తృప్తి పొంది ఉండాలి మనిషి. సంస్కృతంలో సంతోషం అంటే అర్థం ఏంటంటే సాటిస్ఫాక్షన్, ఆనందం కాదు. సంతోషం అంటే మనం జనరల్గా మాట్లాడేటటువంటి భాషలో సంతోషానికి గల మీనింగ్ ఏంటంటే ఆనందం, హ్యాపీనెస్. కానీ సంస్కృతంలో సంతోషం అంటే సంతృప్తి, అంటే ఏమంటారు, సాటిస్ఫాక్షన్. ఇక్కడ బైబుల్ నువ్వు అన్ని విషయాల్లో సాటిస్ఫాక్షన్ కలిగి ఉండాలి. ఇప్పుడు నాకు ఈరోజు ఇక్కడ మందిరం లేదు, స్టిల్ ఐఎమ్ సాటిస్ఫైడ్ అబౌట్ వాట్ వీ ఆర్ టుడే, వాట్ ఐఎమ్ టుడే. ఐఎమ్ సాటిస్ఫైడ్ కంప్లీట్లీ. నాకు ఏ బాధ వేదన లేదు. సాతాను నా మీద ఎన్నో రకాల దాడులు చేశాడు. సేవారంభం నుంచి రకరకాలుగా వాడు నా మీద దాడులు చేసుకుంటూనే వస్తుండే. ఇక్కడ ఏ ఛాన్స్ దొరికితే ఏ దాడి జరగకుంటే ఆ దాడి చేసిండు. ఫైనాన్షియల్గా దాడి చేసిండు, తర్వాత సంఘపరంగా దాడి చేసిండు, సమాజపరంగా దాడి చేసిండు, ఎన్నో రీతిలుగా దాడులు చేస్తున్నాడు. కానీ నాకు ఎప్పుడు కూడా యేసయ్య ఈ భక్తి జీవితంలో నాకు ఎప్పుడు కూడా అయ్యో ఇదేం తృప్తి లేని జీవితం అనేది లేదు. నాకు ఆ తృప్తి ఉంది. కలిగిన దానితో తృప్తి ఏంటంటే దీన్ని నువ్వు సాధన చేయాలి. ఏంటండి దైవభక్తి గొప్ప లాభసాధకం అనుకుంటున్నారు కొందరు. అది కాదు బాబు. నువ్వు సాధన చేయాల్సినటువంటి కార్యక్రమాలు వేరే ఉన్నాయి. ఏంటండి 4వ అధ్యాయము 7వ వచనములో అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయములో నీకు నీవే ఎవరు చేయాలి సాధన? నీకెవరో నేర్పించేది కాదు ఇది. ఈ లోకపరంగా నువ్వు వెళ్తే కరాటే ఒకడు మాస్టర్ ఉంటాడు నేర్పించడానికి, జిమ్ క్లాస్కి వెళ్తే జిమ్ నేర్పించడానికి ఒక మాస్టర్ ఉంటాడు, తబలా క్లాస్కి వెళ్తే తబలా నేర్పించడానికి ఒక మాస్టర్ ఉంటాడు, కీబోర్డ్ క్లాస్ నేర్చుకుంటే కీబోర్డ్ నేర్పించడానికి ఒక మాస్టర్ ఉంటాడు, నువ్వు సంగీతం నేర్చుకోవాలంటే మాస్టర్ ఉన్నాడు. దెర్ ఇస్ ఎ మాస్టర్ వేరెవర్ మీకు. ఏది నేర్చుకోవాలన్నా ఈ లోకంలో నీకు మాస్టర్ ఉన్నాడు. కానీ దైవభక్తి నేర్చుకోవడానికి నీకు మాస్టర్తో పని లేదు. నీకు నువ్వు మోకరించి ప్రభుతో మాట్లాడాలి డైరెక్ట్గా. నీకు నువ్వు మోకరించి వాక్యాన్ని ధ్యానించాలి, అర్థం చేసుకోవడానికి అడగాలి దేవునికి. ఇదంతా సాధన. ఇది బలవంతంగా చేపించేది. ఇప్పుడు కరెక్ట్ క్లాస్ పోయినానుకో 1 అవర్ నాకు వాడు స్టెప్పులు నేర్పిస్తాడు, ఎట్లా కొట్టాలి ఏం కదా. జిమ్కి పోతే ఏది చేయడం వల్ల ఏ మూమెంట్ ఉంటుంది అంటే నేర్పిస్తాడు. సంగీతం క్లాస్కి వెళ్తే ఏ స్వరాలు, సరళ స్వరాలు ఏంది, సప్త స్వరాలు ఏంది, ఏ రాగంకి ఏ పదాలు వస్తాయి అని నేర్పిస్తారు. కానీ భక్తిని ఎట్లా నేర్పించాలి నీకు? ఏంటంటే సెల్ఫ్ ఎంకరేజ్మెంట్ ఉండాలి ఈ విషయంలో. నీకు నీవే ఏమన్నాడు ఏంటంటే తిమోతికి ఇచ్చిన హెచ్చరికలు సార్వత్రిక సంఘానికి అందరికి ఇస్తున్నటువంటి హెచ్చరికలు దేవుని బిడ్డలారేవి. నీకు నీవే సాధకము చేసుకొనుము, శరీర సంబంధమైన సాధనము కొంచెం మట్టుకే ప్రయోజనకరము, కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయములోను రాబోవు జీవం విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమైనది. దిస్ ఈజ్ ద వెరీ గ్రేటర్ దిస్ ఆల్ థింగ్స్. అన్ని విషయాల్లో ఇది ఉన్నతమైనటువంటిది భక్తి అనేది. సంగీతం క్లాస్ నేర్చుకోవచ్చు, కరాటే క్లాస్ నేర్చుకోవచ్చు, డ్యాన్స్ క్లాస్ నేర్చుకోవచ్చు, ఎన్నో నేర్చుకోవచ్చు. లోకంలో సవ్వలక్షణే నేర్చుకోవడానికి. మనం డ్రైవింగ్ స్కిల్స్ మనకు ఒక మాస్టర్ నేర్పించడానికి, ఏరోనాటికల్ ఇంజనీర్స్ వాటికి ఫ్లైట్ నడిపించడం నేర్పిస్తారు, పడవలు నడిపించడం నేర్చుకుంటారు. ఎవ్రీథింగ్ దర్ ఈజ్ ఏ ట్రైనింగ్. కానీ భక్తి అనేటటువంటి నేర్చుకుంటే ఇక్కడ కాదు, జీవన సంబంధమైనటువంటి ఈ లోకంలో కాకుండా పరసంబంధమైన విషయాల్లో కూడా ఇది ఎంతో ప్రయోజనకరమై ఉన్నది దేవుని బిడ్డలారా. ఈరోజు చాలామందికి మరి ఒక గంట సేపు ముఖాల మీద గడపడం చేత కాదు. బికాస్ దే డి నాట్ ప్రాక్టీస్. ఎందుకు అంత కష్టము నాకు అర్థం కాదు. సరే గంటసేపు నువ్వు ముఖాల మీద గడకపోయినా గంటసేపు ప్రభువును ఆరాధించుకోవడానికి ఒక టైం కేటాయించుకుని ఫోన్లు పక్కకు పడేసేసి, మనకున్న టెన్షన్స్ అన్నీ పక్కకు పడేసేసి, మనకున్నటువంటి మరి రకరకాల ప్రెషర్స్ అన్నీ పక్కకు పడేసేసి, జస్ట్ వి షుడ్ కాన్సన్ట్రేట్ అపాన్ జీసస్ ఓన్లీ. నువ్వు దేవుని మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయడానికి ఒక గంట సేపు కేటాయించాలంటే అది ఒక్క రోజులో అయ్యే పనా? ప్రతిరోజు వేకోన లేచి ప్రార్థించడం సాధనతో కూడుకున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా. ఈ లోకంలో ఏ సాధన కూడా దీంతో సాటి కాదు దేవుని బిడ్డలారా. అందుకే హిందూ గురుకులాలలో, హిందూ వేదాలు పారాయణ చేపిస్తున్నటువంటి గురుకులాల్లో మరి వేదవ్యాసుడు 4 చతుర్వేదములు ఆయన కంఠపాఠము పట్టినటువంటి మహావీరుడు, శూరుడు, జ్ఞాని అని చెప్తారు వేదవ్యాసుడు. తన కుమారుడు అయినటువంటి శుకునికి రకరకాల సాధన నేర్పించేవాడు. వేకోణ లేపుతాడు. 3 గంటల వేలు లేపి ఆయనకు వేదోక్తులు, వేద మంత్రములు కంఠపాఠం చేపిస్తాడనమాట. అన్నీ నేర్చుకున్న తర్వాత
చిట్ట చివరి సమయంలో శకునికి తన తండ్రి అయినటువంటి వేదవ్యాసుడు అంటాడు, నువ్వు చాలా నేర్చుకున్నావు, ఇంకా నీకు నేర్పించడానికి నా దగ్గర నీకు ఏం లేదు, నువ్వు ఏదైనా నేర్చుకోవాలనుకుంటే డైరెక్ట్గా పరమాత్మను అడిగి నేర్చుకుంటాడు. ఏంటండి, గురువులు ఎవరైనా ఈ లోకంలో కొంతవరకే మనకేం చేస్తారు, నేర్పించగలుగుతారు. బాబు ఇట్లా ఇట్లా ప్రార్థన చేయాలి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏ రకమైన ప్రెజర్స్ ఈ వ్యవహారాలు మైండ్లో ఉండొద్దు, అది శాపం. దేవుని స్థానంలో కూర్చున్నావు, నువ్వు ప్రార్థనలో ఉన్నావంటే నీ యొక్క కాన్సన్ట్రేషన్ అంతా కూడా నీ ఏకాగ్రత కంప్లీట్గా దేవుని మీద ఫిక్స్ అప్ అయి ఉండాలి. వ్యర్థ విషయాల మీదకి నీ మనసు పోకూడదు. ఈ సాధన ద్వారా సాధ్యమవుతుంది. స్టార్టింగ్లో ప్రార్థనలో ఉన్నప్పుడు చాలాసార్లు మనసు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఏదో ఇల్లు గుర్తుకొస్తుంది, లేకపోతే ఇంకోటి గుర్తుకొస్తుంది, డబ్బులు గుర్తుకొస్తాయి, పరిస్థితులు గుర్తుకొస్తాయి, బాధలు గుర్తుకొస్తాయి, వేదనలు గుర్తుకొస్తాయి. ఈ మైండ్లో ఆ సాధన మనం నేర్చుకోవాలి. ఇవన్నీ మన మైండ్లోకి రాకుండా ఫస్ట్ వీటిని వెళ్ళగొడుతుండాలి. యేసు నామంలో ఈ యొక్క మెంటల్ టెన్షన్ని బంధిస్తున్నా. నేను చాలాసార్లు అది చేసిన. నన్ను ఇబ్బంది పెట్టేటటువంటి ప్రతి పరిస్థితిని బట్టి నేను ముందుగాల ప్రార్థనలు వెళ్ళక ముందు, ప్రభువా పలానా శోధన నా జీవితంలో ఉన్న, దీన్ని తొలగించని ప్రార్థన చేసిన తర్వాత నేను దేవుని స్తుతిస్తా, ప్రార్థన చేస్తా, అడుగుతా. చాలామంది ఈ ప్రయోజనకరమైనటువంటి సాధనలు చేయడము లేదు. దేవుని బిడ్డారా, వ్యర్థమైన సాధనలు చేస్తున్నారు, పనికి మాలిన సాధనలు చేస్తున్నారు. ఈ పనికి మాలిన సాధనలు ఎట్లుంటుందంటే మనకి గర్వం పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మంచి ఎక్స్పర్ట్ కరాటే మాస్టర్ అయిపోయాడు అనుకో, ఇక నన్ను మించిన లేడు అనుకుంటాడు. ఇప్పుడు మంచి బాడీ బిల్డర్ అయినా అనుకో, నేనే పెద్ద ఇంటర్నేషనల్ ఛాంపియన్ అనట. ఇప్పుడు మంచి సంగీత కళాకారుడు అయిన అనుకో, వానికి గర్వం ఎవరికి ఉండదు. లూసిఫరే మొట్టమొదటి సంగీత కళాకారుడు, వాడు మంచి వాయిద్యకారుడు, వాడు ఏదో మంచి వాయిద్యాన్ని నేర్చుకున్నాడు. దేవుడు వీని యొక్క మరి వాయిద్యాలను, వీని యొక్క పాటలను విని సంతోషభరితుడైపోతున్నాడు. కాబట్టి వీనిలో ఉన్నటువంటి ఆ యొక్క టాలెంట్ని బట్టి వీనికి గర్వం పెరిగింది. నేను గమనించినటువంటి చాలామంది సంగీత కళాకారులకు గర్వం. ఒక్కడు కూడా నాకు యోగ్యమైన మనిషి అనిపించింది. వాడు మంచిగా పాటలు పాడతాడు, కానీ చాలా ఈగో ఉంటుంది. చాలా మంచిగా తబలా వయసుగా చాలా గర్వం ఉంటుంది. సైతాన్ పిల్లలు కాకపోతే ఏమనాలి. నువ్వు ఎంత ఎత్తుకి ఎదిగినా, ఇప్పుడు మన అయ్యగారు ఎంత మంచి సంగీత కళాకారుడు, ఆయన ఎన్నో రాగాల్లో పాటలు పాడిండు. ఆయన ఎప్పుడు ఆయన సంగీత గర్వం లేదు, ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటాడు. ఆయన లతా మంగేశ్వర్ గారికి గాన కోకిల అనేటటువంటి బిరుదు ఇచ్చింది. మరి ఆమె జీవితంలో ఎక్కువ సుఖపడ్డది. కార్లలో తిరిగింది లేదు, ఆమె ఒక వీల్ చైర్ మీద తిరిగింది. ఎంత ఎంజాయ్మెంట్కు ఆమె తగ్గింపు చూడండి. ఆమె గాన కోకిల, ఆమెకు జోడించిన స్వరం చాలా మంచి స్వరం. మరి ఆత్మీయ జీవితంలో ఎవరికి లేదండి. ఆత్మీయ జీవితంలో ఎవడు కూడా ఈరోజు పేరుగాంచినటువంటి ఒక సంగీత కళాకారుడు లేకపోవడం గల కారణం ఏది చెప్పండి. ఒకడన్నా పేరుగాంచినటువంటి సింగర్ కూడా ఉన్నాడా అంటే ఎవరు లేడు. సినిమా రంగంలో మనం గమనిస్తే ఎంతోమంది పేరుగాంచినటువంటి సింగర్. ఏంటంటే బాలసుబ్రహ్మణ్యం గారు చనిపోయాడు, ఆయనకి ఎంత తగ్గింపు ఉండే, ఎంత చిన్నలు వచ్చినా వాళ్ళకి గౌరవించడం ఆయన నేర్చుకున్నాడు. నేర్చుకునే మనసు ఆయనకు ఉన్నది, వాడి దగ్గర ఏదైనా కొత్తది దొరికితే. మరి లోకపరమైనటువంటి కళాకారులకు, టాలెంట్ కలిగినటువంటి వ్యక్తులకు, సాధన చేసి ఉన్నత స్థాయికి వచ్చిన వారికి ఎంతో తగ్గింపు, ఎంతో విధేయత ఉన్నది కదా. మరి ఆత్మీయ జీవితంలో ఎందుకు లేదు ఇది అంటే సాతాను ఇక్కడ ఉండనీయడు. ఈ సాధన వల్ల వాడు మంచి పాటలు పాడవచ్చు, మంచి తబలా వాయించవచ్చు, మంచిగా వాడు గిటార్ వాయించవచ్చు, కీబోర్డ్ వాయించవచ్చు. దానికి తోడు వానికి ప్రార్థనలో తగ్గింపు అనేటటువంటి ఇది ఉన్నతమైన స్థానం అయి ఉండాలి. అప్పుడు వాడు జీవితంలో సక్సెస్ అవుతాడు. వానికి అదే జీవితం కావద్దు, వాని జీవితం ప్రార్థన కావాలి, వాని జీవితము దేవుని సన్నిధి కావాలి, వాని జీవితము వాక్యాన్ని గొప్ప చేయడం కావాలి. అప్పుడు ఇవన్నీ ఆటోమేటిక్గా బై ప్రోడక్ట్గా నీకు దేవుడు ఉన్నతమైన స్థానంలో, నువ్వు ఒక పాటలు పాడిస్తూ ఉంటే ఉన్నతమైన స్థానంలో పెడతాడు. నువ్వు ఒక మంచి తబలా వాయించులో ఉన్నతమైన స్థానంలో పెడతాడు, కీబోర్డ్ వాయించులో ఉంటే ఉన్నతమైన. కానీ మేజర్ వీని జీవితంలో దేనికి ప్రయారిటీ ఇస్తున్నాడు వీడు? ప్రయోజనకరమైంది అది కాదు. ప్రయోజనకరమైంది తబలా వాయించడం కాదు, ప్రయోజనకరమైంది కీబోర్డ్ వాయించడం కాదు, ప్రయోజనకరమైంది మరి పాటలు పాడడం కాదు. ప్రయోజనకరమైనది దేవుని నామాన్ని గొప్ప చేయడం, ప్రయోజనకరమైనది నువ్వు కట్టుకోవడం, నీ భక్తి జీవితంలో నువ్వు కలిగి ఉండాల్సినటువంటి ఆ యొక్క ఒబీడియన్స్. దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్. నీ మీద నీకు కూడా విశ్వాసం ఉండాలి. ఇది 4వ స్టెప్లో చెప్పారు. దేవుని మీద విశ్వాసము, శాస్త్రం మీద విశ్వాసము, గురువు మీద విశ్వాసము, నీ మీద నీకు కూడా విశ్వాసం ఉండాలి. ట్రస్ట్ యువర్ సెల్ఫ్. నువ్వు నమ్మగలగాలి, నేను గొప్ప కార్యాలు చేస్తాను. నువ్వు ఎప్పుడైతే నువ్వు గొప్పగా ఊహించుకొని గొప్పగా నమ్ముతావో, నువ్వు ఖచ్చితంగా బికమ్ నీ జీవితంలో అది జరుగుతుంది. కొంతమంది వాళ్ళు నమ్మరు. నాకేం జ్ఞానం ఉన్నది, నాకేం పాటలు వస్తాయి, నాకేం. ఎప్పుడు మనల్ని మనము నిరుత్సాహపరచుకోవద్దు. సాధనలో ఇది ఒక భాగం.
ఐ am ద సన్ ఆఫ్ ఆల్మైటీ గాడ్. నేను సర్వశక్తి గల దేవుని కుమారుడు, నేను కూడా గొప్ప కార్యాలు జరిగించడానికి పిలువబడిన వాడు. ఇది సాధనలో ఒక మెట్టు. మనల్ని మనం నమ్మగలగాలి. వి షుడ్ ఫేత్ అపాన్. నీవు మరి నమ్మలేని స్థితిలో ఉంటే ఇంకెవరు నమ్ముతారు చెప్పండి? నేను ఎప్పుడు నన్ను నేను చాలా గొప్పగా ఊహించుకుంటాను. నేను ఎప్పుడు నన్ను నేను గిల్టీగా ఊహించుకోను. నేను పెద్ద పెద్ద కార్యక్రమాలు లీడ్ చేయగలుగుతాను, పెద్ద వ్యవస్థ నడిపించగలుగుతాను, ఏదైనా చేయగలుగుతాను. అమ్మ నాకేమవుతుంది, నా నుంచి ఏమవుతుంది అనుకుంటే నీ మీద నీకు విశ్వాసం సన్నగిల్లేటట్టు చేయడం కూడా సాతాను పని. ఏంటండి? నీ మీద నీకు విశ్వాసము, నువ్వు వెంబడిస్తున్న గురువు మీద విశ్వాసము, నువ్వు వెంబడిస్తున్న దేవుని మీద విశ్వాసం, నువ్వు వెంబడిస్తున్న గ్రంథం మీద నీకు పరిపూర్ణ విశ్వాసము. ఇది సాధనలో ముఖ్యమైనటువంటి ఘట్టం. ఈరోజు దేవుని బిడ్డలారా, వీటి మీద చాలామందికి ఒకడు ఉన్నాడు, అస్తమానము వేరే వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటాడు. వాడు చేసేటిదే పెద్ద దుర్బోధ. వాడే అనేక రకమైనటువంటి అబద్ధ బోధల్లో పెరుగుతూ ఉన్నాడు. మళ్ళీ వాడు నోరు ఎక్కువ, వాడు మాట్లాడితే దారుణం. అస్తమానం వాడు దేని సాధన చేసిండే, వీని మీద వాడు ఏడుతున్నా, వాని మీద వాడు ఏడుతున్నా, వీని మీద పోస్టులు పెడుతున్నా, వాని మీద పోస్టులు పెడుతున్నా. అంటే ఈ సాధన ఎంతవరకు ప్రయోజనకరం? ఏంటండి? రారా బాబు వచ్చి కూర్చొని మాట్లాడదామంటే రాడు. చర్చకేమో రాడు, బయట ఉండేమో మన మీద, మనం చేస్తున్న చర్చల మీద వాడు ఇదే సాధన చేసిన అనుకుంటా. నేనంట బాబు, అరే బాబు నువ్వు నాతో మాట్లాడాలంటే ముందుగా నేను ప్రతిరోజు దేవుని కనబడుతున్నా కదా, నువ్వు కనబడట్లా. దిస్ ఈజ్ ద క్వాలిఫికేషన్. నాతో నువ్వు మాట్లాడాలంటే, నాతో చర్చలో కూర్చోవాలంటే నేను నీకు అవకాశం ఇస్తాను. కానీ నువ్వు ప్రతిరోజు గడ్డ సేపు మోకరించి ప్రార్థన చేయి, లైవ్ పెట్టు. నీ అభివృద్ధి కనబడాలి కదా. నువ్వు ఇప్పుడు ఏదో డబ్బా వాయించుకుని పెడతలేం మేము. డబ్బా వాయించుకోనికి ఎందుకంటే నీ అభివృద్ధి, తిమ్మతికి ఏమన్నా నీ అభివృద్ధి కనబడాలి. నువ్వేం చేస్తున్నావు, నీ జీవితంలో ఏం జరుగుతున్నదో తెలియద్దా లోకానికి? అందుకే అయ్యగారు దాపరికాలు లేవు. ఆయన ప్రతిరోజు రాత్రంతా ప్రార్థన చేస్తుంటే ఇప్పటికి 1100 రోజులు గడిచిపోయింది. ఆయన ఏదున్నా పబ్లిక్ ఫిగరే. పబ్లిక్లో ఏదైనా రహస్యం ఏం లేదు మా గురువు గారికి. అంత కనబడుతుంది ఆయన భక్తి. నీ అభివృద్ధి కనబడాలి. నువ్వు ఏం సాధన చేస్తున్నావు అది కనబడాలి. కొంత మంచి వాక్యం చదువుతాను, కనిపించదు అది. ఎప్పుడు చూసినా బైబిల్ పడుకో, రే ఎంత మంచి బైబిల్ ధ్యానం చేస్తున్నాడు. కొంతమంది ఎప్పుడు మంచిగా పాటలు పాడుకోవడం, దేవుని స్తుతించడం, కొంతమంది మోకరించి ప్రార్థించడం కనబడాలి. అరే రహస్యమందున నీ అది ఒకటే తెలుసు వానికి. రహస్యమందున్న నీ తండ్రికి మొరపెట్టమనేది ఒకటే తెలుసు. మరి నీ కన్నీళ్ళు నేను జ్ఞాపకం చేసుకుంటున్నా తిమోతి అన్నది. మరి కన్నీరు ఎట్లా కనబడ్డాయి ఆయనకు రహస్యంగా మొరపెడితే? నీ ప్రార్థనలు నేను చూస్తున్నాను, నీ అభివృద్ధి చూస్తున్నాను, నీ యొక్క ప్రవర్తనను గమనిస్తున్నాను, నీ సేవను గమనిస్తున్నాను. ఇకోనియాలు లుస్త్రాన పట్టణంలో నాకు కలిగిన హింసలను పట్టుకుంటున్నాను, వెంబడిస్తున్నావు, అది గమనిస్తున్నాను. నాకెన్నో నిందలు వచ్చినా ఈ నిందల్ని పట్టించుకోకుండా నన్ను వెంబడిస్తున్నావు, ఇది గమనిస్తున్నాను. ఎవ్రీథింగ్ షుడ్ బి షోన్. దాంట్లో ఏముందండి, దాపరికం ఏముంది? ఈరోజు చాలామందికి భక్తి అనేది కరువు అయిపోయింది. దేవుని బిడ్డలారా, వేషధారులు ఎక్కువైపోయారు. మరి వేషధారి ప్రార్థన చేయలేడు, వానికి పరిశుద్ధాత్మ దేవుడు సహకరించాడు. వేషధారికి ఉన్న వానికి టైం దొరకదు. ఫస్ట్ వాడు ఏదో వ్యర్థమైన దాంట్లో బిజీ అయిపోతాడు. ఇది ఒక దేవుని శాపం. అది వాడికి ప్రార్థనకు టైం లేకుండా బిజీ షెడ్యూల్ అయిపోయిందంటే దట్ ఈస్ నాట్ బ్లెస్సింగ్, అది శాపం. ఈరోజు నేను మన అభివృద్ధి కనబడాలి, తేటగా కనబడాలి. ప్రార్థనలు ఈరోజు మనం గంట సేపు ప్రార్థన చేస్తున్నాం. ప్రభుచితమైతే రేపు వేకువనే మనం ప్రార్థన చేద్దాం, 2 గంటలు చేద్దాం. దీంట్లో అభివృద్ధి పొందాలి. సువార్త ప్రకటిస్తున్నాం, అవకాశం ఉన్న ప్రతి స్థలంలో ఇంకా సువార్తలో మన అభివృద్ధి కనబడాలి. ఆత్మల సంపాదన మన అభివృద్ధి కనబడాలి. ప్రతి విషయంలో చాలామందికి ప్రవర్తనలో అభివృద్ధి ఉండదు. ప్రవర్తనలో అభివృద్ధి రావాలి. రోజు కాస్త మనలో మంచి పెరగాలండి, చెడు అనేది పోవాలా. నీ పరిశుద్ధతలో అభివృద్ధి చెందాలి, విశ్వాస్యతలో అభివృద్ధి చెందాలి, దేవుని గురించి ఆలోచించడంలో అభివృద్ధి చెందాలి. ఏంటండి ఫర్ ఎవ్రీథింగ్. కాబట్టి రోజు తిమోతి ద్వారా అపోస్తులైనటువంటి పౌలు సార్వత్రిక సంఘానికి మనకిస్తున్నటువంటి ఉన్నతమైన సందేశం ఇది. నీ అభివృద్ధి ఎలాంటిది, నీ సాధన ఎలాంటిది? వాట్ కైండ్ ఆఫ్ ప్రాక్టీసింగ్ ఆర్ యూ డూయింగ్? దిస్ ఈజ్ ద క్వశ్చన్. నీకు బలిపీఠం ఉన్నదా? దాంట్లో నువ్వు అభివృద్ధి ప్రతి దినదినం అంతకంతకు వర్ధిల్లాలి. నా కుమారుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం ఉన్నవన్నీ విషయముల్లో వర్ధిల్లుము. ఏంటండి 2వ యోహాను పత్రికలో
2 మాటలు చూసుకొని మనం ప్రార్థన చేద్దాం. దయచేసి మూడవ యోహాను కదా, ప్రియుడా చదవండి. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగాను. ఏంటండి ఎంత చక్కటి ప్రార్థన చూడండి. మొదట ఏం వర్ధిల్లాలి? నీ ఆత్మ వర్ధిల్లాలి. తర్వాత నువ్వు అన్ని విషయాల్లో కూడా ఆశీర్వదించబడాలి, అన్ని విషయాల్లో కూడా నువ్వు వర్ధిల్లాలి. తర్వాత సమూయేలు ప్రవచన గ్రంథంలో దావీదు గురించి సాక్ష్యం లేఖనం ఏమనిస్తుంది తెలుసా? దావీదు అంతకంతకు ఏమైంది, ఆయన వర్ధిల్లిన వాడుగా కనబడుతున్నాడు. దెర్ ఈజ్ అ గ్రోత్ ఇన్ స్పిరిచువల్ రైల్. ఏంటంటే దావీదు జీవితంలో మరి ఆయన వర్ధిల్లిన వ్యక్తి కాదు, ఆయన వర్ధిల్లిన వ్యక్తి అన్ని విషయాలలో. దయచేసి సమూయేలు 2వ సమూయేలు కదా చూద్దాం. 2వ సమూయేలా రాజుల సమూయేలే అనుకుంటున్నా. స్తోత్రం. 5వ అధ్యాయం 10వ వచనం. 2వ సమూయేలు 5:10లో దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా. హల్లెలూయా. ఎవరైతే వర్ధిల్లడానికి ఇష్టపడతారో వారికి దేవుడు తోడుగా ఉండవాడై ఉన్నాడు. హల్లెలూయా. నాకు వద్దండి చాలు, గిదే ఆత్మీయత చాలు, గిదే ప్రార్థన చాలు, గిదే సేవ చాలు, గిదే చర్చ్ చాలు, గిదే పరిస్థితులు చాలు అనుకోవద్దు. వర్ధిల్లడానికి ఆశపడాలి. వారు నానాటికి బలాభివృద్ధి పొందొచ్చు, యాత్ర చేయొచ్చున్నారు అన్నాడు. ఇష్టపడతాం మనం, దేవా నన్ను వర్ధిల్లింపచేయండి అన్న విషయం. ఈరోజు భారతదేశంలో స్వార్థ ప్రకటిస్తున్నాం, ప్రపంచమంతా స్వార్థ ప్రకటించడానికి నన్ను వాడుకోనండి. ఈరోజు ఇక్కడ నేను ఉన్నాను, ఏ స్థాయికి తీసుకెళ్తావు నీ ఇష్టం, నన్ను వర్ధిల్లింపచేయు. వర్ధిల్లడానికి ఇష్టపడుతున్నాం తండ్రి, మార్పు పొందడానికి ఇష్టపడుతున్నాం. నా అభివృద్ధి, నా సాధన ప్రయోజనకరమైన సంగతులు అంటే ఆత్మ సంబంధమైన సంగతుల కొరకే మన సాధన అయి ఉండాలి. ప్రార్థన చేద్దాం, నూతన తీర్మానం తీసుకుందాం. ప్రభు కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింపచేయును గాక. స్తోత్రం తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు దేవా. విత్తబడ్డ వాక్యాన్ని ఫలింపచేయండి దయగల తండ్రి. మరొకసారి కొన్ని ప్రార్థన విజ్ఞాపన బట్టి సందుకు వస్తున్నాం. నీ దాసుడు హృదయ గారు చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఈరోజు అద్భుతంగా స్త్రీల కూడికను మీరు జరిగించినారు. అందరి బట్టి నీకు స్తోత్రాలు. జమ్మూ కాశ్మీర్లో జరగబోతున్నటువంటి సువార్త సభల్ని మీరు ఆశీర్వదించండి. దాసునికి మరి డిసెంబర్ మాసం అంతా కూడా బిజీ షెడ్యూల్ ఉండుంటగా దయగల తండ్రి ప్రతి స్థలమందు మీరు మాట్లాడండి, మీ పరిశుద్ధాత్మ కార్యం జరగవచ్చు. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ అయా మరొకసారి రేపటి దినమున మీ సన్నిధిలో మేమందరం కలుసుకునే పర్యంతం మీ తోడు, మీ సన్నిధి, మీ కృప, మీ కాపుదల నిండుగా మీరు మాకు దయచండి. మమ్మల్ని కూడా అన్ని విషయాల్లో మీరే వర్ధిల్లింపచ్చు అయ్యా. వర్ధిల్లే మనస్సు అయ్యా మీరు మాకు అనుగ్రహించి మా యమగణిత ప్రభావాలు మీరే పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం, ప్రవేశు నామానికి సంపూర్ణ విజయం, అపవాదికి నివాని క్రియలకు అనంత కోటి నాశనము కలుగును గాక. ఆమేన్. ఆమేన్.